తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని జీవితం మొత్తం వ్యవసాయమే. ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేచి పొలానికి వెళ్లి తన కష్టాన్ని భూమిలో చిమ్మేవాడు. వర్షాలు కురిస్తే పంట పండుతుంది, వర్షం పడకపోతే అప్పులే మిగులుతాయి. కాని రామయ్యకు ఒక నమ్మకం ఉంది, కష్టం ఎప్పటికీ వృధా కాదు అని. రామయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు చిన్న పిల్లలు. పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ల ఇంట్లో ఆనందం ఎప్పుడూ కొరగలేదు. సాయంత్రం రామయ్య పొలం నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చి నాన్నా నాన్నా అని పిలిచే స్వరం అతని అలసటంతా మరిచిపోనిచ్చేది. ఒకసారి ఆ గ్రామంలో కరవు వచ్చింది. నెలల తరబడి వర్షం రాలేదు. బావులు ఎండిపోయాయి, పంటలు నశించిపోయాయి. రైతులు అందరూ నిరాశలో మునిగిపోయారు. కాని రామయ్య మాత్రం ధైర్యం కోల్పోలేదు. మనిషి కష్టపడితే భగవంతుడు తప్పక ఫలితం ఇస్తాడు అని నమ్మి తన పొలంలో బావి తవ్వాలని నిర్ణయించాడు. గ్రామస్థులు నవ్వుతూ, నీ ఒంటరి శ్రమతో బావి తవ్వగలవా అని ఎగతాళి చేశారు. కాని రామయ్య పట్టుదలతో తవ్వడం మొదలెట్టాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమి తవ్వుతూ మట్టిని పక్కకు తీస్తూ చెమటలు కారుస్తూ పని చేశాడు. కొద్ది రోజులు గడిచాక నిజంగానే నీరు ఉబికింది. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు అతని పొలం పచ్చగా మారింది. బావి నుండి తీసిన నీటితో రామయ్య మాత్రమే కాకుండా పొరుగువారి పొలాలకు కూడా నీళ్లు పోయసాగాడు. రామయ్య త్యాగం, కష్టపడి సాధించిన విజయం చూసి గ్రామస్థులందరికీ కొత్త ధైర్యం వచ్చింది. వాళ్లు కూడా కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. ఆ గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. రామయ్య కథ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అతను చూపించింది ఏమిటంటే, కష్టకాలంలో ధైర్యం కోల్పోకపోతే ఒక మనిషి పట్టుదలతోనే ఒక గ్రామాన్ని మార్చగలడని.